హాయ్ అండి, వెల్కమ్ టు దీత్యాస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి బోన్లెస్ చికెన్ కర్రీ. ఇది రోటీస్లో కానీ చపాతీ, మన ఫ్లేవర్డ్ రైస్ అంటే బిర్యానీలు కానీ అలా ఏదైనా చేసుకున్నప్పుడు సైడ్కి చాలా చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీత్యాస్ కిచెన్. రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలు ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. ఒక 10 లేక 12 జీడిపప్పులు బద్దల కింద చేసుకుని వేసుకోవాలి. ఒక 2 చిన్న టొమాటోలు తీసుకుని వాటిని ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కావాలంటే ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక స్టవ్ పెట్టుకుని దాని మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి అది కాగాక అందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఇలాచీలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసి కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. అది కొద్దిగా ఫ్రై అయ్యాక 1 కప్పు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అందులో ధనియాల పొడి పడిందండి. ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవనివ్వాలి. అది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ సరిపడినంత వేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు అది బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక 1/2 కేజీ బోన్లెస్ చికెన్ యాడ్ చేస్తున్నాను. మీడియం సైజ్ ముక్కల కింద చిన్నగా, మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి 2 టీ స్పూన్స్ కారం వేసాను. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి యాడ్ చేయండి. అందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఈ 2 వేసి మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. వాటర్ ఏం యాడ్ చేయలేదు. అలా ఆ ఆయిల్లోనే మగ్గాలి బాగా. ఇప్పుడు అందులోకి మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న టమాటో ప్యూరీ ఉంది కదండి, అది యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం అంతా కలుపుకోండి. మనం జీడిపప్పు యాడ్ చేసాం కదండి, కింద అడుగంటుతుంది, చూసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు కావాలంటే కొద్దిగా ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ అండి, పాల మేగడ ఉంటుంది కదా, అదే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశాను నేను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, మనం క్రీమ్ యాడ్ చేస్తే గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుందండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత పెట్టి ఇంకో 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. అంతేనండి. కావాలంటే మీరు లూజ్గా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని లూజ్ గ్రేవీలా చేసుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడిగా చపాతీలో కానీ రోటీలో కానీ సర్వ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. రిచ్ గ్రేవీ కాబట్టి, కాజు క్రీమ్ యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్ట్ వస్తుంది కర్రీ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీత్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.